హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంది అలా ముగ్గు చూపిస్తుంది అనుకోకండి. ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నా, చూపిస్తాను. ఇగో చూసినలా, ఇంకా తెల్లారని కూడా తెల్లారలేదు. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మా చిన్న తల్లి ఇగో పుట్టాడు చిన్నోడు ఇగో లేచింది. ఇక చూడు ఇటు పొట్టి పొట్టి అనగానే చూసినలా దానికి మేమంటే ఫుల్ ఇష్టం. బాయ్ చెప్పు. పొట్టాడు పొట్టి పొట్టి అగో చూసినలా. ఇగో ఇంకా తెల్లారని కూడా తెల్లారలేదు. ఇగో నా కొడుకులకు వచ్చేసి నీళ్ళు పెట్టేసిన. ఇక ఎట్లా పొంగుతున్నాయి చూసిందా. బంద్ చేద్దాం. అగో సౌండ్ వినండి. మా పక్కనే గుడి ఉంది, సాంగ్స్ పెట్టిళ్ళు. వినబడుతుందా? మా పక్కనే గుడి. ఇదిగోండి క్యాలీఫ్లవర్. నేను ఇప్పుడు ఇది కర్రీ చేస్తాను, మీరు చూడండి. ఇదిగోండి క్యాలీఫ్లవర్ కర్రీకి ఏమేం కావాలో చెప్తాను. ఇది అందరికీ తెలుసు కావచ్చు, కానీ నేను డైలీ రొటీన్ ఏంటిదో చూపిద్దామనేసి మీకు చూపిస్తున్నాను. ఏం లేదు, నేను మార్నింగ్ లేచేసి మంచిగా ఇల్లు ఊడ్చిన, బయట కడిగి ముగ్గేసేసిన. నా కొడుకులకు అన్నం కూడా చేసిన, అది కూడా చూపిస్తా చూడండి. ఇగో నా కొడుకులకు అన్నం కూడా చేసేసిన, వాళ్ళకు వాటర్ కూడా పెట్టేసిన. ఇంకా బట్టలు ఒక్కటేయాలి, ఇల్లు ఊడ్చిన తుడిచేసిన. ఇగో క్యాలీఫ్లవర్ కర్రీ చేయడానికి క్యాలీఫ్లవర్, ఉల్లిగడ్డ, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఆయిల్, ఉప్పు, కారపొడి, అల్లం పేస్ట్. ఇవి నేను చేసుకుంటా మీకు చూపిస్తా. అగో చిక్కుడుకాయలు చూసిందా ఎన్ని కాయలు ఉన్నాయి. అగో ఇప్పుడే కోడి కూసింది. అగో కాయలు పడుతున్నాయా? ఫుల్ అంటే ఫుల్ కాయలు ఉన్నాయి. నేను ఇది కూడా తెంపుకుంటా మీకు చూపిస్తూ ఒకసారి, సరేనా? ఇగో గిట్ల వెడల్పు గిన్నె పెట్టుకోవాలి. ఇది మాకు చూడనికి చిన్నగానే అవపడుతుంది, మీకేమో పెద్దగా అవపడుతుంది సెల్లులో. అంతే, ఏం తేడా లేదు, అంతే. ఇట్లా వెడల్పుది పెట్టుకున్నాం అనుకో కలపనీకి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే క్యాలీఫ్లవర్ కదా, మంచిగా కలుపుకోవాలి. ఇక ఆయిల్ పోసి జీలకర్ర వేసి కరివేపాకు, ఉల్లిగడ్డలు వేసిన. ఇప్పుడు ఈ కలుపుకుందాం. ఇగో అల్లం పేస్ట్ వేసిన. మా కాడ కరెంటు పోయింది, ఇగో లైట్ పెట్టుకొని చేస్తాను. ఇంకో పసుపు కూడా వేసిన, నీట్గా కలుపుకున్నా. ఇగో కరెంటు పోయింది, ఇప్పుడే వచ్చింది కరెంటు. ఇక క్యాలీఫ్లవర్ కాబట్టి ఒక 5-6 సార్లు బాగా కడుక్కోవాలి. ఎందుకు అంటే అందులో ఏమన్నా డస్ట్ ఉన్నా ఏదన్నా పోతుంది. ఏం లేదు, ఇది అది కొద్దిగా అంత ఖరాబ్ అయినట్టుంది. ఇదేంటిదో అనుకున్నారు మీరు? ఏం లేదు, క్యాలీఫ్లవర్ ఇది, ఏం లేదు. తీసేద్దాం ఇక్కడికి. పోయింది. మంచిగా 5-6 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్నాక చేసుకోవాలి నీట్గా. ఇట్లా తెల్లగా కావాలి క్యాలీఫ్లవర్ కడిగితే. ఇదిగా క్యాలీఫ్లవర్ వేసిన. మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మొత్తం కూడా అందరు ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా నేను అలానే ఉండాలి అని మీ అందరూ కూడా నన్ను అట్లనే బ్లెస్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి ఛానల్ని కూడా. ఇక ఉప్పు కారపొడి వేసుకుందాం. ఇక ఉప్పు కారపొడి, ఇక కారపొడి అటేసిన, ఉప్పు ఇటేసిన. మీ రుచికి సరిపడే అంత మీరు వేసుకొని, మా టేస్ట్కి సరిపడే అంత మేము వేసుకుంటాం. ఇది మొత్తం ఇప్పుడు క్లాత్ పట్టుకొని కిందికి మీదికి అనాలి. ఇట్లా చెరిగినట్టు చేయాలి, మొత్తం కలపొద్దు.
ఇగో నేను ఇది కలుపుకోలేదు. మనం బియ్యాన్ని జరుగుతాను చూసినావా, సేమ్ అట్లనే గిన్నె ఇది పట్టుకొని అట్లా జరగాలి. క్యాలీఫ్లవరు కలపరాదు. ఇంకో లాస్ట్కు ధనియాల పొడి వేసుకుందాం. ఇదంతా ఉడకాలి ఫస్ట్. ఇంకో గ్యాస్ ఇట్లా సిమ్లో పెట్టుకోవాలి. ఇగో నేను అప్పుడు చూపెట్టినప్పుడు చీకటి ఉండే, ఇప్పుడు చిన్న చిన్నగా తెల్లారుతుంది. ఇంకా మెల్లగా తెల్లారుతుంది. ఇగో ఒకసారి మంచిగా కలుపుకున్న కూరను, ఇంకా కాలేదు కూర. సౌండ్ వస్తుందా? మనం వాటర్ పోయిన అవసరం లేదు, అలానే వాటర్ ఉంటాయి. ఇగో కర్రీ ఇంకొక 5 minutes అయితే అయింది. ఇలా కొద్దిగా అంతా పుదీనా వేద్దాం. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఫ్లేవర్ కూడా మస్తు ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. రండి చూపిస్తాను. ఇగో పుదీనా చూసినలా, నేను ఒకసారి మీకు వీడియోలో చెప్పిన తెంపిన మొత్తము అని. ఇగో మళ్ళీ కూడా వచ్చింది. ఇగో సైడ్లకు కూడా వచ్చింది. ఇప్పుడు ఇది వద్దు కానీ ఇది దింపుదాము. ఇంకా పుదీనా అనేది ఇంత ఫ్రెష్ ఉంది చూసినలా. ఇంకా అసలు తెంపుదామంటే మనసు ఒప్పదు అస్సలు. ఇంకా ఫ్రెష్ పుదీనా మాకు. మీరు కూడా పెట్టుకోవచ్చు, వేస్ట్ అయిన టబ్బులల్లో కానీ బకెట్లల్లో కానీ ఎల్లనైనా పెట్టుకోవచ్చు. ఇగో నేనైతే చిన్న డబ్బులో పెట్టేసా, చూసిందా ఎంత పెద్దగా అయింది అది. మీరు కూడా ట్రై చేయండి. ఇగో నేనైతే ఇగో వాటర్ క్యాన్లు, ఖరాబ్ అయిన వాటర్ క్యాన్లు, ఇగో ఖరాబ్ అయిన బకెట్లు, ఇగో ఖరాబ్ అయిన అది మన డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాలు ఏది వేస్ట్ చేయను అన్నిట్లలో పెట్టేస్తా. నాకు పిచ్చి చెట్లు అంటే ఇక చామంతి మొక్క చూసిందా ఎంత వేసిందంటే గజ్జి గజ్జి వేసింది పూత. ఇంకా పువ్వులే పూయట్లేదు, అస్సలు పూయట్లేదు. ఇంకో అది రేకాయ చెట్టు, దాని నిండా కాతే ఉన్నది. ఇగో వేసిన పుదీనా కలుపుదాం. ఇగో కలిపిన మూత పెట్టేద్దాం. ఒక 10-15 నిమిషాలల్లో అవుతుంది. మొత్తం అయినాక చూపిస్తాం. ఇగో కర్రీ అయిపోయింది. ఇగో ధనియాల పొడి ఇంట్లో పట్టిందే చూసాను. కొద్దిగా అంత అంటే కొద్దిగా అంత. ఇవి కలిపొద్దాం. ఇంకా కూర అయిపోయింది. ఇది మళ్ళీ ఒకసారి చెప్తాను ఎట్లనో ప్రాసెస్, మీరు చూడండి. నేను ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి లేవు కానీ కారపొడి వేసుకున్నాను. ఇంకా ఉల్లిగడ్డ, కరివేపాకు ఫస్ట్ పక్కకు పెట్టుకున్నా. ఇది కూడా కోసి పక్కకు పెట్టుకున్నా. క్యాలీఫ్లవరు ఒక 5-6 సార్లు కడిగి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక ఈ ఇలాంటి గిన్నె పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసి, ఆయిల్లో జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలుపుకోవాలి. కలుపుకున్నాక అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసి కూడా కలుపుకోవాలి. తర్వాత పసుపు వేయాలి. పసుపు వేసినాక క్యాలీఫ్లవర్ వేసి మంచిగా కింది మీదికి మొత్తం బియ్యం ఎట్లా జరుగుతామో అట్లా జరగాలి. చెరిగినాక ఉప్పు, కారపొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా అంత ఉడకడంతో ఇందులో పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకొని లాస్ట్కు దించేటప్పుడు ధనియాల పొడి వేసుకుంటే కర్రీ రెడీ. నచ్చేది ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. అందరికీ కూడా మళ్ళీ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి. బాయ్.